హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 9th వీక్ ఓటింగ్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 9th వీక్ ఓటింగ్ రిజల్ట్స్. నామినేషన్ ప్రక్రియ సోమవారం ముగిసిపోయింది. ఓటింగ్ లైన్స్ కూడా మొదలైపోయినాయి. ఎవరెవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎండ్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు. యాజ్ యూజువల్ తన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, అట్లాగే తను ఈరోజు నామినేషన్స్లో అందరూ ఏకగ్రీవంగా తనని నామినేట్ చేసినట్టు మనకు కనిపించింది. ఒక్క ఇమాన్యువల్ తప్ప తనుజ గారు అందరికీ నామినేషన్స్కి తను సరైన ఆన్సర్స్ అయితే ఇచ్చారు. తను మాట్లాడడం చాలా బాగా మాట్లాడింది. నామినేషన్ పాయింట్స్ చాలా కరెక్ట్గా పెట్టింది అనిపించింది. ఎంటైర్ కంటెంట్ మొత్తం తనుజ చుట్టే తిరుగుతుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో యాజ్ యూజువల్ తను ఫస్ట్ ప్లేస్లో ఉంది. మీరేమనుకుంటున్నారు? తనుజ ఈ సీజన్ విన్నర్ అవుతుంది అనుకుంటున్నారా లేదా? ఎందుకంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఫస్ట్ వీక్ ఇప్పటివరకు ఓటింగ్లో ఎప్పుడు వచ్చినా సరే తనుజ గారు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో కళ్యాణ పడాల్ గారు ఉన్నారు. కళ్యాణ్ ఎప్పుడు ఓటింగ్లోకి వచ్చినా కూడా సెకండ్ ప్లేస్ అనేది కాపాడుకుంటూ ఉంటున్నాడు. అయితే ఈసారి కూడా సెకండ్ ప్లేస్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ వీక్ ఇప్పుడే ఓటింగ్ లైన్ స్టార్ట్ అయినాయి. మొత్తం వీక్ అంతా చూడాలి. లాస్ట్ వీక్ కళ్యాణ్ కొంచెం డౌన్ అయ్యాడు. తను బాగా ఆడి పర్ఫామ్ చేసి గెలిచిన టాస్క్ గురించి కూడా చెప్పకుండా నాగార్జున గారు అట్లాగే బిగ్ బాస్ టీం తను కొంచెం డిసప్పాయింట్ చేశారు శ్రీజ విషయంలో. అయినా కూడా కళ్యాణ్ ఏం డిసప్పాయింట్ అవ్వకుండా ఉన్నాడు. తనకి ఈ వారం కొంచెం ఎలివేట్ చేసే టాస్క్లు ఏమైనా పడితే 100% తను మళ్ళీ పైకి లేసే అవకాశం అయితే ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. అతని ఫస్ట్ ప్లేస్లో చూడాలనుకుంటే ఓటింగ్ ఆపకండి, కంటిన్యూ చేస్తూనే ఉండండి. ప్రస్తుతానికైతే తను సెకండ్ ప్లేస్ ఓటింగ్ అనేది కంటిన్యూ అవుతున్నాడు. థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఆఫ్టర్ 2 వీక్స్ 3 వీక్స్ మళ్ళీ నామినేషన్లోకి వచ్చారు. తన హౌస్లో చాలా బాగా గేమ్ ఆడుతున్నారు, పాయింట్స్ మాట్లాడుతున్నారు, ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఆడియన్స్కి సుమన్ శెట్టి గారి మీద చాలా మంచి హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తను ఇంకా ముందుకెళ్తాడని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి తను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మీరు కనుక సుమన్ ఫ్యాన్స్ అయితే ఓట్ చేసుకోండి. ఆ ఓటింగ్ చేయడం మాత్రం ఆపకండి. ఓటింగ్లో ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు తన ఓటింగ్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో పక్క ఫస్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కంటిన్యూషన్ 7 వీక్స్ ఇమ్మాన్యువల్ అసలు నామినేషన్స్లోకే రాలేదు. ఇమ్మాన్యువల్ ఓటింగ్ అంతా కూడా సంజన గారికే పడుతుంది ఖచ్చితంగా. సో సంజన గారు తనకున్న ఓన్ ఓటింగ్ అట్లాగే ఇమ్మాన్యువల్ సపోర్ట్తో కంటిన్యూ అవుతున్నారు ఫోర్త్ ప్లేస్లో. అట్లాగే లాస్ట్ వీక్ ఈ వీక్ సంజన గారు కొంచెం గేమ్లో డౌన్ అయ్యారు. నామినేషన్ తర్వాత కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు. సంజన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు సంజన హౌస్లో ఉండాలనుకుంటే ఓట్ చేసుకోండి. ఇక్కడ వరకు టాప్ 4 ప్లేసెస్ ఆల్మోస్ట్ కొంచెం ఈ సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పగలం. మిగతా లాస్ట్ 3 ప్లేసెస్ 100% డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చెప్తాను. ఓటింగ్లో 5th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు ఆల్రెడీ హౌస్ మేట్స్లో ఆడియన్స్ ఓటింగ్తోనే ఎలిమినేట్ అయ్యారు. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఆడియన్స్ ఓట్స్ వచ్చాయని చెప్పారు. సింపతి కూడా ఆయనకి బాగా వర్కౌట్ అయింది. ఒక పక్క రీఎంట్రీ కోసం తనుజ ఓట్స్ చాలా వరకు హెల్ప్ అయినాయి భరణి గారికి. అయితే ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈసారి నామినేషన్ తనుజ గారే భరణి గారి చేశారు. అంతేకాకుండా చాలా మంచి పాయింట్స్, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టుగా చెప్పారు. దాన్ని దివ్య గారు కూడా సపోర్ట్ చేయడం భరణి గారిని కొంచెం డౌన్ చేస్తుంది. అయితే కొంత సింపతి కూడా ఇక్కడ భరణి గారికి వర్కౌట్ అవుతుంది. ఏదైతే ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అంటూ ఆయన ఎలిమినేట్ అయ్యారో ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే ఇరుక్కుపోయి ఏం మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారు చూద్దాం. ప్రస్తుతానికైతే ఆయన 5th ప్లేస్లో డేంజర్ పొజిషన్లోనే ఉన్నారు. మీరు కనుక భరణి గారు హౌస్లోనే కంటిన్యూ అవ్వాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఓట్ చేసుకోవాలి. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో లాస్ట్ 2 ప్లేసెస్లో ఉంది రాము అట్లాగే సాయి శ్రీనివాస్. వీళ్ళిద్దరు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. 100% డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడే చెప్పేయచ్చు చాలా ఈజీగా. ఎందుకంటే శ్రీనివాస్కి అసలు ఓటింగే లేదు, సాయి శ్రీనివాస్కి. అయితే రాము కూడా ఎప్పటికప్పుడు నేను వెళ్ళిపోతాను, ఫ్యామిలీ సిక్, హోమ్ సిక్ అంటున్నాడు. అంతేకాకుండా మొన్న వీకెండ్లో అతను సేవ్ అయినప్పుడు కూడా నేను సేవ్ అయినా అన్నట్టు ఆశ్చర్యకరంగా చూశాడు. ఇది ఆయనకు కొంచెం మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంది. రాముని పంపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వెళ్ళిపోతాను అంటున్నాడు. అట్లాగే నామినేషన్స్లో కూడా తనుజ కంటే నువ్వు ఎందుకు బెస్ట్ అని చెప్పమంటే తనుజానే బెస్ట్ అంటూ తను డౌన్ చేసుకుంటున్నాడు. ఒక స్టాండ్ తీసుకోవట్లేదు. కళ్యాణ్ ఎంత అడిగినా కూడా చెప్పలేదు. సో రాము గారి నుంచి నెగిటివ్స్ అయితే ఉన్నాయి. తను హౌస్లో ఉండాలనుకుంటే తను హౌస్లో 100% పర్ఫామ్ చేయాలి. మీరు కనుక రాము హౌస్లోనే ఉండాలనుకుంటే ఓట్ చేసుకోండి, డేంజర్ జోన్లో ఉన్నాడు. అలాగే సాయి శ్రీనివాస్ ఇతను కూడా మీరు హౌస్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే కనుక మీరు ఓట్ చేసుకోండి. 100% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ సాయి శ్రీనివాస్కి చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే వీళ్ళిద్దరి పైన ఉన్న భరణి కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. మీరు కనుక వీళ్ళు హౌస్లోనే ఉండాలి, కంటిన్యూ అవ్వాలనుకుంటే
ఓటింగ్ మాత్రం ఆపకండి, ఓట్ చేసుకోండి. ఇది డే 1 ఓటింగ్ అనాలిసిస్. ఎవ్రీడే ఓటింగ్ అనేది షఫుల్స్ అయిపోతూ ఉంటుంది, ప్లేసెస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. నేను అప్పటికప్పుడు ఏదో ఒక రోజు ఎవ్రీడే నేను వీడియో అనేది అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్ గైస్. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.